వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బిలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, చాలా మంది లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల శీఘ్రస్ఖలన సమస్యలకైతే దారితీసే విధంగా ఉంది ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనకపోవడానికి కారణము సెన్సిటివ్ పినిస్ అంటూ ఉంటారు. సో అసలు ఈ శీఘ్రస్ఖలన సమస్య ఎందుకు వస్తూ ఉంది, ఈ సెన్సిటివ్ పినిస్ అంటే ఏంటి, అదేవిధంగా దీనికి వచ్చేసేసి సుంతి సర్కంసేషన్ ఆపరేషన్ చేయించుకుంటే ఎక్కువసేపు రతిలో పాల్గొనొచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోస్ నేను చూశాను. అదేవిధంగా మీరు కూడా ఒక వీడియోగా చెప్పారు, అది కూడా విన్నాను. సో ఏంటి సార్, నిజంగానే ఈ సెన్సిటివ్ పినిస్కి ఇదే పరిష్కారం అంటారా? సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటి అంటే అంగం మీరు పుట్టుకతో చూస్తే కనుక ఎవరికైనా కానీ అంగం పుట్టుకతో చూస్తే కనుక అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో మొత్తం కవర్ అయ్యి ఉంటుంది. ఒక 5-6 సంవత్సరాల వరకు అది కవర్ అయ్యి ఉంటుంది. సో మన గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే వెనక్కి మూవ్ చేసుకుంటూ స్నానం చేపిస్తా ఉంటే కనుక అప్పుడు మనకు మంచిగా మూవ్ అవుతుంది, ఫ్రీ అయిపోతుంది. సో పూర్వకాలం చూసుకుంటే మన తాతలు కావచ్చు, లేకుంటే మన ఫాదర్స్ కావచ్చు, వాళ్ళకి ఈ సమస్యలు లేవు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి అవగాహన ఉండే చేసేవాళ్ళు. ఇప్పుడు న్యూ జనరేషన్కి అవగాహన లేక వాళ్ళు అసలు వెనక్కి అనకుండానే స్నానం చెప్పడం ఇట్లాంటివి చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అది వెనక్కి రాదు. వెనక్కి రాకపోయేసరికి ఒక యంగ్ అడలసెంట్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి వెనక్కి చేసుకోవాలనే టెక్నిక్ తెలియదు, చేసుకోవాలనే సంగతి తెలియదు, చేసుకోక అలాగే వదిలేస్తుంటారు. అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే అంగం ముందున్న చర్మం వెనక్కి రాదు. రాకపోయేసరికి అంగం లోపల ఉండే గ్లాండ్స్ అంటాం కదా, హెడ్ భాగము, ఆ గ్లాండ్స్ అనేది సెన్సిటివిటీగా ఉంటుంది. అంటే ముట్టుకోగానే ఒక రకమైన జిల్లుమనే సెన్సేషన్ ఉంటుంది. సో వెనక్కి అన్న తర్వాత ఆ అంగాన్ని ముట్టుకున్నా మనకి ఇన్నర్ వేర్ తగిలినా కానీ ఒక రకమైన జిల్లుమనే సెన్సేషన్ ఉంటుంది. దాన్నే సెన్సిటివిటీ అంటాం. సో ఇట్లా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఒకవేళ ఇంటర్కోర్స్ చేస్తే గనక శీఘ్రస్ఖలనం, మీరు అన్నట్టు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, తొందరగా వితిన్ సెకండ్స్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ సెన్సిటివిటీ భయంతో కొందరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి, అంటే అంగస్తమన ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నట్టు. అంగస్తమనం గట్టిగా అవ్వదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్ వల్ల వస్తుంది. అదిలే ముస్లిమ్స్ వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళలో చిన్నప్పుడే చేయిస్తారు కాబట్టి ఆ సెన్సిటివిటీ ఇష్యూస్ వాళ్ళకు ఉండవు. సో వాళ్ళు శీఘ్రస్ఖలనం అనే బాధతో కూడా చాలా తక్కువ మంది బాధపడుతుంటారు. ఒక రకమైన క్యాన్సర్ కూడా దీని నుంచి రాదు అని చెప్పేసి ముందరున్న చర్మం తీసేసేస్తే కొన్ని రకాల క్యాన్సర్స్ రావు. అది కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చూసుకుంటే కనుక ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 4% ఉన్నాయి. అదే ఒకవేళ చర్మం తీసేసిన వాళ్ళకి చూసుకుంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ శీఘ్రస్ఖలనం కావచ్చు, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇవన్నీ సర్కంసిషన్ సర్జరీ చేయడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి ఎటువంటి సపరేట్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఓన్లీ చర్మం తీసేస్తే వాళ్ళకి ఆ సెన్సిటివిటీ ఇష్యూ. కానీ చాలా భయపడుతుంటారు కదా సార్, ఎందుకంటే ఇది చిన్న ఏజ్లో చేయించుకుంటే ఓకే, కానీ పెద్ద అయిన తర్వాత చేయించుకుంటే అది ముందుగానే సెన్సిటివ్ పార్ట్ మన బాడీలో. సో అయిన తర్వాత సో అట్లాంటి చోట మరి మీరు కత్తెరలు పెట్టి కట్ చేశారంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి? సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే టైట్ స్కిన్ ఉన్న వాళ్ళనే మనం ఫైమోసిస్ అంటాం. అదే ఒకవేళ డయాబెటీస్ ఉండి టైట్ ఉంటే కనుక బెలనైటిస్ అంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ ఒకటి ఆప్షన్. అయితే పాతకాలం దాకా మనం ఇప్పుడు కోతలు పెట్టే సర్జరీ కాకుండా కంప్లీట్ స్టేప్లర్ అనే సర్జరీ చేస్తాం. దీన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఇది జస్ట్ 5 minutesలో అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి రికరెన్స్ అవకాశాలు ఉండవు, అంటే మళ్ళీ చర్మం అనేది పెరగదు. సో ఫస్ట్ చేసిన 2-3 రోజులు మాత్రం సెన్సిటివిటీ ఉంటుంది, ఆ తర్వాత సెన్సిటివిటీ పోతుంది అన్నట్టు. ఇక్కడ నా చేతిలో ఉన్నవే స్టేప్లర్స్ అంటాం. దీన్నే కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటారు. ఇది గోల్డ్ స్టేప్లర్, ఇది వెరీ ప్రీమియం స్టేప్లర్. దీంతో చేయడం వల్ల 5 minutesలో సర్జరీ అయిపోతుంది, వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దీనికంటే ఇంకా బెటర్ క్వాలిటీ స్టేప్లర్ అంటే బ్లాక్ స్టేప్లర్ అని ఉంటుంది అన్నట్టు. ఇది ఏంటంటే ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. ఇందులో వాడే పిన్స్ కూడా జిగ్-జాగ్ లో ఉంటాయి. దీనివల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం 0%. సో ఈ రెండింటి వల్ల 0% అన్నట్టు బ్లీడింగ్ అవ్వదు. కానీ బ్లీడింగ్ ఎప్పుడైతుంది అంటే నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోకుండా బ్లీడింగ్ అవుతుంది. ఎందుకంటే ఎరెక్షన్ అవ్వద్దని చెప్తుంటాం. సడన్గా ఎరెక్షన్ అయింది అనుకోండి, బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో మీరు అన్నట్టు అపోహలు అవసరం లేదు. ఎటువంటి శీఘ్రస్ఖలనం ఉన్నా కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా కానీ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే దొరికే కొన్ని స్టేప్లర్స్ ఉన్నాయి. దాంతో చేయడం వల్ల 100% ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ సర్జరీ తర్వాత మనకి అంటే ఇది కేవలం 5 నిమిషాల్లో అయిపోయే సర్జరీ అంటున్నారు. దీని తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏమైనా మన ఫుడ్లో మార్పులు రావాలా, లేకపోతే ఏంటి? ఈ సర్జరీ నేను చెప్పినట్టుగా 5 minutesలో అయిపోతుంది, వితిన్ హాఫ్ అన్ అవర్ టు 45 minutesలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక పట్టి కడతాం, దాన్ని ప్రెషర్ బ్యాండేజ్ అంటాం.
ఆ ప్రెషర్ బ్యాండేజ్ యూజువల్గా 12 అవర్స్లో తీసేయమని చెప్తాం. ఓకే. అది తీసేసిన తర్వాత సోప్ వాటర్తో శుభ్రంగా స్నానం చేయాలి. ఇది చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పారు నీళ్ళు పోతే మళ్ళీ చీమ్ పడుతుందని చాలా అపోహలు ఉన్నాయి. బట్ నేను చెప్పేది 100% నమ్మకంగా వినండి. దాని మీద సోప్ వాటర్ తోటి మంచిగా శుభ్రంగా చేయబెట్టి రుద్ది కడుక్కుంటే కనుక ఎటువంటి చెమట కానీ, ఎటువంటి స్మెగ్మా కానీ, ఎటువంటి స్లఫ్ కానీ ఫామ్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది. డైలీ మనం స్నానం చేసేటప్పుడు దాన్ని రుద్ది కడిగేసేయాలి. సెకండ్ జాగ్రత్తలు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 15 రోజుల వరకు అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. చాలా మందికి సడన్ గా మిడ్ నైట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కొంచెం మల్లాం పెట్టుకొని లేసి అటు ఇటు తిరిగితే అంగస్తంభన అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే కొద్దిమంది మామూలుగా బ్లడ్ ఫ్లో నైట్ టైంలో ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఇట్లా అవుతుంటుంది కదా, అట్లాంటి వాళ్ళు అంటే ఇంకా నిద్ర మేలుకోవాలన్నా ఆ టైంలో. చాలా మంది మాకు నిద్ర ఉండట్లేదు అని అంటారు. ఇక్కడ ఏంటంటే ఒక 5 to 6 ఎరెక్షన్స్ అనేవి పర్ డే వస్తుంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడం ఎట్లా అంటే 2 to 6 మధ్యలోనే వస్తుంటాయి ఎరెక్షన్స్ అనేవి. సో ఆ 2 o'clock ఒకసారి అలారం పెట్టుకుని 3 o'clock జస్ట్ ఒక 5 minutes మేల్కొన్నట్టు తిరిగితే హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి ఎరెక్షన్స్ కూడా పడిపోతాయి. మొత్తానికి ఒక 10 రోజుల వరకు కొంచెం జాగ్రత్త లైఫ్ లాంగ్ ఈ అంగస్తంభన సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. మూడో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కలవకూడదు, నో ఇంటర్ కోర్స్. అట్లీస్ట్ ఒక 1 month వరకు ఇంటర్ కోర్స్ చేయకూడదు. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.